అక్రమాస్తుల కేసులో అరెస్టైన మాజీ ఎన్సీ మురళీధర్ రావు ఏసీబీ కస్టడీ కొనసాగుతోంది. కస్టడీ రెండో రోజులో భాగంగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఫస్ట్ డే నాడు వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నారు అధికారులు. ఇరిగేషన్ శాఖలో చేరినప్పటి నుంచి ఈఎన్సీగా పదోన్నతి పొందే వరకు అన్ని తెలుసుకున్నారు. ఇవాళ సోదాల్లో సీజ్ చేసిన డాక్యుమెంట్ల వివరాలు, ఇతర ఆస్తుల వివరాలపై ప్రశ్నిస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్ రావుకు ఆదివారంతో ఏసీబీ కస్టడీ ముగియనుంది. రైట్, మరిన్ని అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, మురళీధర్ రావు ఏసీబీ కస్టడీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్రమాస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజుల క్రితం హైదరాబాద్ అతని నివాసంతో పాటు మల్టిపుల్ ప్లేసెస్లో దాదాపు 11 ప్లేసెస్లో కూడా సోదాలు నిర్వహించారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమాస్తులకు సంబంధించి చాలా వరకు పత్రాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇటు బంగారు ఆభరణాలు పెద్ద ఎత్తున కూడా అధికారులు గుర్తించిన సిచ్యువేషన్. సో అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ అధికారులు ఖచ్చితంగా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ అక్రమాస్తులకు సంబంధించి కావచ్చు, అతడు ఉద్యోగము స్టార్ట్ చేసినప్పటి నుండి ఈఎన్సీగా ఎదిగిన టైం మొత్తం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తుంటాడు, వివిధ హోదాల్లో పనిచేస్తుంటాడు. వాటన్నిటి క్రమంలో ఏ విధంగా అతని శాలరీకి సంబంధించిన స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఈ అక్రమాస్తులు ఏ విధంగా కూడబెట్టుకున్నాడు అనేది పూర్తి స్థాయిలో ఆరా తీయాలి అని ఏసీబీ అధికారులు భావించి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 5 రోజుల పాటు కూడా మురళీధర్ రావుని కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానము ఆదేశాలు జారీ చేసింది. సో నిన్న మురళీధర్ రావుని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని సిటీ రేంజ్ ఆఫీస్ నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. నిన్న ఫస్ట్ డే మురళీధర్ రావు సంబంధించి అతని వ్యక్తిగత వివరాలు, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు, దాంతోపాటు అతడు ఏ ఇయర్లో ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, దాని తర్వాత వివిధ హోదాల్లో ఎక్కడెక్కడ పనిచేశాడు, ఈఎన్సీగా ఎన్ని హోదాలు దాటుకొని ఈఎన్సీ అయ్యాడు, ఈ వ్యక్తిగత సమాచారం అనుకోవచ్చు. పర్సనల్గా అతన్ని మొత్తం కూడా ఫస్ట్ డే సంబంధించి విచారించడంతో పాటు మెయిన్గా అతని కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అతనికి అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఇటు ఈ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు వాళ్ళని బినామీలుగా పెట్టుకొని వాళ్ళ పేరు పైన చాలా వరకు ఫ్లాట్స్ కొనుగోలు చేశారు అని కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఏసీబీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో మురళీధర్ రావు సంబంధించి ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పత్రాలు అనుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్, ఇతరేతర కీలకమైన వాటన్నిటిని కూడా ఆల్రెడీ సేకరించారు. కాబట్టి వాటన్నిటిని కూడా అంటే వ్యక్తిగత వివరాల ద్వారానే నిన్న ఫస్ట్ డే కస్టడీకి సంబంధించిన విచారణ మొత్తం కూడా ఏసీబీ అధికారులు చేశారు. సో ఈరోజు రెండవ రోజు సంబంధించి విచారణ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఈ రోజు మాత్రము చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగా ఏసీబీ అధికారులు విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. మనం చెప్పుకుంటున్నట్లు మురళీధర్ రావు బ్యాంక్ అకౌంట్స్ అనుకోవచ్చు, ఏ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి, రెగ్యులర్గా ఇతను ఏ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, రెగ్యులర్గా ఎవరితో ఎక్కువ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిపారు అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఫస్ట్ మురళీధర్ రావు హైదరాబాద్ నివాసంతో పాటు దాదాపు 11 ప్లేసుల్లో సోదాలు నిర్వహించినప్పుడు హైదరాబాద్ శివార్లో దాదాపు 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించడంతో పాటు మొకిలాలో 6,500 గజాల స్థలం కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇక కోదాడలోని గుడిబండలో 2,000 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కోదాడలో ఒక అపార్ట్మెంట్, వరంగల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరొక అపార్ట్మెంట్ కూడా మురళీధర్ రావు పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. దాంతోపాటు ఖరీదైన కార్లకు సంబంధించి మెర్సిడెస్ బెంజ్ తో పాటు మరొక 3 ఖరీదైన కార్లు కూడా మురళీధర్ రావుకు ఉన్నట్లు ప్రస్తుతం ఏసీబీ అధికారులు వాటన్నింటినీ కూడా గుర్తించిన సిచ్యువేషన్. సో ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పేపర్స్ అనుకోవచ్చు, వాటికి సంబంధించిన ఇతరేతర కీలకమైన డాక్యుమెంట్స్ సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆరాధిస్తున్నారు. ఈ రోజు విచారణలో భాగంగా మురళీధర్ రావు సంబంధించిన ఎసెట్స్ తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టాడు అంటే ఖచ్చితంగా బినామీల్ని పెట్టుకొని ఉంటాడు. కాబట్టి ఆ బినామీలకు సంబంధించి దానిపైన కూడా ఈ 5 రోజుల కస్టడీ విచారణలో ఏసీబీ అధికారులు ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సో బంధుమిత్రుల్లో బినామీలు ఉన్నారా, లేకపోతే అతనితో పనిచేసే వాళ్ళనే బినామీలుగా పెట్టుకున్నాడా, ఏ విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిపాడు, ఇంత పెద్దంలో అక్రమాస్తుల్ని కూడగట్టాడు, ఇంత పెద్ద ఎసెట్స్ ని ఏ విధంగా సంపాదించగలిగాడు అనే దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి అంటే క్వశ్చన్ చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి 5 రోజుల మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు కస్టడీ విచారణలో మాత్రం ఈ అక్రమాస్తుల వ్యవహారంలో చాలా కీలకమైన సమాచారము ఏసీబీ అధికారులు సేకరించే అవకాశాలు కనబడుతున్నాయి.